శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ కొందరు మాత్రమే చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. అలాంటి ఒక అరుదైన నటి మనోరమ. ఆమెను ప్రేమగా అందరూ ఆచి అని పిలుచుకుంటారు. సినిమా ప్రపంచంలో ఊహించని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయని అంటుంటారు కదా. మనోరమ గారి విషయంలో ఒక అద్భుతమైన రికార్డు ఉంది. అదేంటో తెలుసా? ఆమె తన కెరియర్లో ఏకంగా 7 ముఖ్యమంత్రులతో స్క్రీన్ పంచుకున్నారు. దేశంలోనే మరే నటికి లేని ఈ అరుదైన ఘనత గురించి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. మనోరమ గారు సినిమాల్లోకి రాకముందే నాటక రంగంలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి గారు రాసిన నాటకాల్లో ఆమె నటించారు. వీరిద్దరూ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రులు కాకముందే మనోరమ గారితో కలిసి స్టేజ్ పంచుకోవడం ఇక్కడ విశేషం. ఇక వెండితెరపై సూపర్ స్టార్లుగా వెలిగి ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా ప్రజల నీరాజనాలు అందుకున్న 3 దిగ్గజాలతోనూ ఆమె నటించారు. తమిళనాడు ఆరాధ్య దైవం ఎంజి రామచంద్రన్ గారితో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మనోరమ ఆ తర్వాత పురక్షి తలైవి జె జయలలిత గారితో ఎన్నో సినిమాల్లో స్నేహితురాలిగా ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. కేవలం తమిళ సీఎంలే కాదు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారితోనూ ఆమె నటించారు. ఎన్టీఆర్ నటించిన రాము, మంచికి మరో పేరు వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ గారు గతంలో నటించిన మక్కల్ అనయిట్టల్, ఓరే రక్తం వంటి సినిమాల్లో కూడా మనోరమ గారు నటించారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తళపతి విజయ్ గారితోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. వేటేకారన్ వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ మనం చూడొచ్చు. దాదాపు 1500కు పైగా సినిమాలు, 1000కి పైగా నాటకాలు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న ఏకైక నటి మనోరమ. 5 తరాల నటులతో నటించిన ఈ మహానటికి ఒక తీరని కోరిక ఉండేదట. ఎన్నో రకాల పాత్రలు వేసిన ఆమెకు ఒక్కసారైనా ట్రాన్స్జెండర్ పాత్రలో నటించాలని ఉండేదట. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె 2015లో కన్నుమూశారు. 7 ముఖ్యమంత్రులతో నటించిన ఈ అరుదైన ఘనత భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్.